హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా మనం నిన్నటి క్వశ్చన్ని కనుక చూస్తే, ఇలాంటి క్వశ్చన్స్కి లాజిక్స్ ఏ ఉండవు, సింపుల్గా ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ పెట్టడం అంతే. సో మజౌలి అనేటటువంటి ఐలాండ్ బ్రహ్మపుత్ర నదిలో ఏర్పడినటువంటి ఒక ద్వీపం. ఇది అస్సాం రాష్ట్రంలో ఉంది. వెరీ ఈజీ ఆన్సర్. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ ఆర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఒక కొత్త అనౌన్స్మెంట్, ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు జాయిన్ జనరల్ స్టడీస్ యూపీఎస్సీ మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్ పేరు వచ్చేసి ఫీనిక్స్ పక్షి గురించి మీ అందరికీ తెలుసు. సో ఈ ఫీనిక్స్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఇగో ఇలా ఉంటాయి: 15 టెస్ట్లు, 10 సెక్షనల్ టెస్ట్ ప్లస్ 5 ఫుల్ లెంగ్త్ టెస్ట్. కోర్స్ ఫీ కూడా ఇక్కడ ఇవ్వబడింది. సో యూ కెన్ కాల్ టు ద బిలో నెంబర్. సో అలాగనే ఈరోజు టాపిక్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ అండ్ ఫార్వర్డ్ బ్లాక్ గురించి మీ అందరికీ హిస్టరీ చదువుకుంటుంటే, అంటే ఎగ్జామినేషన్లో భాగంగా మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఫార్వర్డ్ బ్లాక్ ఫస్ట్ ప్లీనరీ సెషన్ 1940లో జరిగింది. అది కూడా జూన్ నెలలోనే జరిగింది. సో అంటే ఇప్పటికీ 86 సంవత్సరాలు అయింది ఈ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటి ఈ యొక్క పార్టీ వచ్చి. ఇది తర్వాత పొలిటికల్ పార్టీగా రూపాంతరం చెందింది. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం, ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారు మనందరికీ తెలుసు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్రాక్ చేశారు ఆయన. అంటే ఆయన కూడా మన బ్యాచే, యూపీఎస్సీ స్టూడెంట్. అప్పట్లో యూపీఎస్సీ లేదు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని అనేవారు కాబట్టి. సో మనము ఇప్పుడు ఢిల్లీ, అశోక్ నగర్, హైదరాబాద్, చెన్నై ఇలాంటి ప్లేసెస్లో చదువుకున్నాం. ఆయన అయితే లండన్ వెళ్ళి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వచ్చారు. సో అంటే అప్పట్లోనే ఎంత డెడికేషన్ ఉన్న స్టూడెంట్ అయినా మనం గుర్తుపట్టచ్చు. అయితే దేశంలో వ్యక్తులందరినీ చూసి ప్రజానీకాన్ని దేశానికి ఎలాగైనా స్వతంత్రం తీసుకురావాలి అనేటటువంటి ఒక మొక్కుపోని దీక్షతో ఆయన తాలూకా జీవితాన్ని అక్కడ వదిలిపెట్టి సివిల్ సర్వీసెస్ని ఆయన రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి. చాలామంది ఫార్వర్డ్ బ్లాక్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి మాట్లాడేటప్పుడు బహుశా కొంతమందికి రాజకీయ నాయకులకు కూడా ఆయన చరిత్ర పూర్తిగా చదివారో లేదో కూడా నాకు అనుమానమే. ఎందుకంటే చాలాసార్లు ఏమంటారంటే సుభాష్ చంద్రబోస్ గారికి, గాంధీ గారికి, వీరిద్దరికీ చాలా పెద్ద గొడవలు జరిగినాయి, ఏదో వీళ్ళ దగ్గర ఉండి ఆ గొడవలు చూసినట్టు. సో ఇది చాలా ప్రచారం చేస్తూ ఉంటారు. అది యాక్చువల్గా అవాస్తవం. గాంధీ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నటువంటి మాట వాస్తవం. అంటే సుభాష్ చంద్రబోస్ గారు వైలెన్స్తో అయినా సరే బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమేయాలి, అంటే కన్నుకి కన్నే సమాధానం, చెయ్యికి చెయ్యే సమాధానం, రక్తానికి రక్తమే సమాధానం. ఇది ఆయన ఐడియాలజీ, అందులో తప్పేం లేదు ఆ రోజు మనం ఉన్న పరిస్థితుల్లో. గాంధీ గారిది శాంతియుతంగా మనం పీస్, నాన్ వైలెన్స్ ఇవి ఉండాలి, సత్యం, అహింస, వీటి ద్వారానే మనం సాధించాలి అనేది ఈయన ఐడియాలజీ. సో ఇలా ఇద్దరు వ్యక్తులకి 2 భావజాలాలు ఉండడంలో తప్పలేదు. వీరి మధ్య ఉన్నటువంటి వైరుధ్యము భావజాలాలకి సంబంధించినటువంటి వైరుధ్యం తప్ప అదేమి రాజకీయ కక్షలు కాదు. అంటే ఆయన సీఎం అవ్వాలంటే ఈయన సీఎం అవ్వాలని, ఆయన పిఎం అవ్వాలంటే ఈయన పిఎం అవ్వాలని కొట్టుకోలే వాళ్ళు. దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో నేను ఈ మార్గంలో వెళ్తానని ఒక వ్యక్తి, ఈ మార్గంలో వెళ్తానని ఒక వ్యక్తి, ఐడియాలజికల్గా అంటే సిద్ధాంతపరంగా వాళ్ళకి మధ్య విభేదాలు ఉన్నాయి తప్ప వ్యక్తిగతంగా విభేదాలు లేవు. దాన్ని చాలామంది ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు దాన్ని వ్యక్తిగత విభేదాలుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది తప్పు. ఈవెన్ సుభాష్ చంద్రబోస్ గారే ఒకానొక సందర్భంలో, అంటే బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి ఆజాద్ హింద్ ఫౌజ్ కొంత నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ నుంచి ఆక్యుపై చేద్దామని అనుకున్నప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్కి సంబంధించినటువంటి సోల్జర్స్ని బ్రిటిష్ ఓడిస్తుంది. అప్పుడు గాంధీ గారు చెప్పినటువంటి అహింస మార్గమే బహుశా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొస్తుందేమో అని ఆయన గాంధీ గారిని మహాత్మా అనేటటువంటి పేరుతో కూడా పిలిచారు. ఇది చాలామందికి తెలియదు. కాబట్టి మనం చరిత్రను అప్పుడప్పుడు కనీసం స్మరించుకుంటే రాబోయేటటువంటి తరాలకైనా ఇప్పుడు పుస్తకాల్లో రాసేటటువంటి వన్ సైడెడ్ హిస్టరీ కాకుండా పూర్తి స్థాయి చరిత్రను చెప్పగలిగేటటువంటి వ్యక్తులు అవుతాం. సో దీనికి సంబంధించి మనం ఈరోజు సెషన్ని ప్రారంభిద్దాం. ముఖ్యంగా ఈరోజు ఇది న్యూస్లో ఎందుకు ఉందంటే, ఫస్ట్ ప్లీనరీ కాన్ఫరెన్స్ ఆఫ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాగ్పూర్లో జరిగింది 1940లో. అప్పుడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో
ఒక కొత్త శకం ఆరంభమైనట్టుగా మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఫార్వర్డ్ బ్లాక్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ కాంగ్రెస్ మీద కూడా చాలా పడింది. మీ అందరికీ తెలుసు 1938లో అన్అపోజ్డ్గా ఆయన గెలుస్తారు, హరిపురా సెషన్ అనుకుంటా. తర్వాత 1939లో కాంగ్రెస్కి ఎన్నిక అవుతారు. తర్వాత 1939లో మళ్ళా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఆయన పోటీ చేసినప్పుడు గాంధీ గారు సపోర్ట్ చేసినటువంటి పట్టాభి సీతారామయ్య గారిని పక్కన పెట్టి ఈయన్ని ఎన్నుకోవడం జరుగుతుంది, మిగతా వాళ్ళంతా కూడా. సో అప్పుడు వీరిద్దరికి మధ్య కొంత కాంగ్రెస్లోనే డివిజన్ వస్తుంది, గాంధీ గారి బ్లాకు, బోస్ గారి బ్లాకు. గాంధీ గారికి చాలా గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తిలో సుభాష్ చంద్రబోస్ గారు ముందుంటారు. ఆయన ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఆయన బయటకు వెళ్ళి కాంగ్రెస్ నుంచి ఆయన సొంత పార్టీ పెట్టారు. అంతే తప్ప ఈరోజు రాజకీయ నాయకులు మాట్లాడుతున్న బూతుల పరంపరనో లేదంటే అక్కర్లేని దిక్కుమాలిన డిస్కషన్సో చేయలే వాళ్ళు. వాళ్ళు దేశానికి పనికొచ్చే వాళ్ళు ఒక మాట మాట్లాడారంటే దానికి కొన్ని కోట్ల మంది కదిలారు ఆ రోజుల్లో. అంటే వాళ్ళ తాలూకా మాటకి సొసైటీ ఎంత విలువ ఇచ్చిందో, ప్రజలు ఎందుకు వాళ్ళని దేవుళ్ళుగా ఆరాధించారో ఇప్పటి రాజకీయ నాయకులు అందరినీ అనట్ల, కొంతమంది చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. కొంతమంది మరీ దారుణంగా బూతులు మాట్లాడేస్తున్నారు. సో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో అట్లా మనల్ని చీత్కరించుకుంటున్నారు ప్రజలు అనేది వాళ్ళ భావజాలాన్ని బట్టి కాస్త రాజకీయ నాయకులు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇది కనుక మనం చూస్తే సుభాష్ చంద్రబోస్ గారి ఫార్వర్డ్ బ్లాక్ గురించి కనుక మనం చూస్తే దీన్ని ఆయన కాంగ్రెస్లోంచి బయటికి రాగానే 1939లో దీన్ని తీసుకొచ్చారు. అయితే అప్పటికే యాక్చువల్గా ఫార్వర్డ్ బ్లాక్ తాలూకా కొన్ని విధి విధానాలన్నీ కూడా వితిన్ ద కాంగ్రెస్లోనే ఉండేవి. యాక్చువల్గా అందుకే కాంగ్రెస్కి ఒక సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీగా ఎప్పుడు చెప్పరు, ఇప్పటికే అంతే. అప్పట్లో ఎందుకు సిద్ధాంతం లేని పార్టీగా ఉందంటే అన్ని సిద్ధాంతాలు ఉన్నటువంటి వ్యక్తులు అందులో ఉన్నారు. అంటే కాంగ్రెస్లోనే లెఫ్టిస్టులు ఉన్నారు, కాంగ్రెస్లోనే లైటిస్టులు ఉన్నారు, కాంగ్రెస్లోనే సెంట్రిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందులో లెఫ్ట్ వింగ్ ఫ్యాక్షన్లో సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. అంటే ఈయన ఎలా అయినా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావాలి, అది ఈవెన్ ఒక 10 మంది ప్రాణాలు అర్పించైనా సరే తీసుకురావాలి అనేటటువంటి కాన్సెప్ట్. సో ఇందులో లెఫ్ట్ వింగ్ని మొబిలైజ్ చేశారు. రాడికల్ నేషనలిస్ట్ అంటే బ్రిటిష్ వాళ్ళని భయపెట్టైనా సరే మనం స్వతంత్రం అనేటటువంటి దాన్ని తీసుకురావాలి అనేటటువంటి ఒక అంశం. ఇందులోనే కన్జర్వేటివ్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఓల్డ్ గార్డ్ అని అంటారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నటువంటి మనం చెప్పుకుంటాం కదా ప్రేయర్ పిటిషన్ ప్రొటెస్ట్ పీపీపీ పద్ధతి, దాన్ని కొంత వ్యతిరేకించినటువంటి వ్యక్తుల్లో మొదటి వారు సుభాష్ చంద్రబోస్ గారు. 1940లో నాగ్పూర్లో ఒక ప్లీనరీ జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటిది బయటకు వచ్చి ఈయన ఐడియాలజీకి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఆయన దాన్ని రాజకీయ పార్టీగా స్థాపించడం జరిగింది. వాళ్ళు సోషలిస్ట్ ఓరియంటేషన్ తీసుకున్నారు. మరొకటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మిలిటెంట్ అప్రోచ్ అంటే వాళ్ళని కూడా చంపడం, అంటే వైలెన్స్ ఒక రకంగా చెప్పాలంటే. ఇది సుభాష్ చంద్రబోస్ గారు తీసుకొచ్చినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ తాలూకా సమాచారం. దీనికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కనుక చూస్తే 1938లో ఆయనే గెలిచారు కాంగ్రెస్ అధ్యక్షునిగా. 1939లో కూడా సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో గెలుస్తారు. అప్పుడు గాంధీ గారు బలపరిచినటువంటి పట్టాభి సీతారామయ్య గారిని కాదని వ్యక్తులందరూ కూడా ఈయన్ని ఎన్నుకోవడం అనేటటువంటిది కొంత గాంధీ గారిని నొప్పిస్తుంది. అప్పుడు వీళ్ళ మధ్య కొంత ఐడియాలజికల్ డిఫరెన్సెస్ వస్తాయి. ఎందుకంటే ఈయన గెలిచినప్పుడు చాలా రాడికల్ సపోర్ట్ అనేటటువంటిది ఉంటుంది. అంటే అహింసా పద్ధతిలో వెళ్తే పని అవ్వదు, హింసాత్మక పద్ధతిలో అయినా వెళ్ళి ఎట్లా అయినా సరే మనం స్వతంత్రం సాధించాలి అనేటటువంటి వ్యక్తులు కాంగ్రెస్లో పెరుగుతారు. ఆ రిజల్ట్ అనేటటువంటిది ఏమవుతుందంటే కొంత విభిన్నమైనటువంటి భావజాలాలకి ఒక పెద్ద గీత గీస్తుంది. అంటే ఒక సైడ్ ఏమో నాన్ వైలెన్స్ పీస్, అంటే శాంతియుతంగా మనము ధర్నాలు చేసి లేదని అనుకుంటే సత్యం అహింస మార్గాల్లో స్వతంత్రాన్ని సాధించాలి, గాంధీ గారి వింగ్ ఇది. రెండవది మనం హింసాత్మక మార్గంలో వెళ్ళైనా సరే భారతదేశానికి దాస్య శృంఖలాలను దూరం చేయాలి, ఇది రెండవ మార్గం. సో ఇలా ఐడియాలజికల్ డిఫరెన్స్ వస్తుంది. కానీ గాంధీ గారిని ఇబ్బంది పెట్టలేక సుభాష్ చంద్రబోస్ గారు ఆయనే రిజైన్ చేసి బయటికి వెళ్ళి పార్టీని స్థాపిస్తారు. కాబట్టి బోస్ గారు ఎప్పుడు చెప్పినటువంటిది ఏంటంటే ఇమీడియట్గా స్వతంత్రం కావాలి, అంటే వెంటనే స్వతంత్రం కావాలి. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి దేశం విడిచి వెళ్ళేంత వరకు ఎంతమంది అయినా సరే మనం బలిదానాలు ఇద్దాం, అంతమంది ఉన్నారు ప్రజలు. సో ఎలా అయినా మనం బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలి అనేటటువంటిది ఈయన ఐడియాలజీ. నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళ ఐడియాలజీని ఈరోజు జడ్జి చేసే అంత కెపాసిటీ కానీ అంత దేశం మీద శ్రద్ధాభక్తులు కానీ నాకైతే లేవు, నేను ఒప్పుకుంటాను. పోనీ ప్రస్తుతానికైతే లేవు. కాబట్టి నాకు జడ్జ్ చేసే అంత కెపాసిటీ లేదు.
కేవలం చరిత్రలో జరిగింది ఉన్నది మాత్రమే చెప్పుకోగలుగుతాను, అంతే. అలా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని విమర్శించవచ్చు. సో మహాత్మా గాంధీ గారు డామినెంట్ కాంగ్రెస్ లీడర్షిప్ అంతా కూడా బోస్ గారు చెప్పినటువంటి మార్గం ప్రీమెచ్యూర్. ఈ టైంలో కనుక అలా చేస్తే బ్రిటిషర్స్ వాళ్ళకు ఉన్నటువంటి వెపన్స్తో మరొక దాంతో మనల్ని సప్రెస్ చేసే అవకాశం ఉందని నమ్ముతారు. దీని కారణంగా ఈ ఐడియాలజికల్ డెడ్లాక్ అనేటటువంటిది కాంగ్రెస్లో ఒక డివిజన్ని తీసుకొస్తుంది. దాని కారణంగా కాంగ్రెస్ ప్రెసిడెన్సీకి బోస్ గారు రిజైన్ చేసి బయటికి వెళ్ళి కొత్త పొలిటికల్ ప్లాట్ఫామ్ని ఆయన తయారు చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటిది ఆయన స్థాపించడం జరుగుతుంది. అయితే ఎందుకు బోస్ గారు కాంగ్రెస్ని వదిలేశారు? ముందుగా ఎక్విజేషన్ ఆఫ్ ద రైట్ వింగ్ కాంప్రమైజ్. అంటే బోస్ క్రిటిసైజ్డ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి లీడర్స్ని. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మీ అందరికీ తెలుసు, చాలా రాజకీయంగా ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, సుభాష్ చంద్రబోస్ గారిని ఒక సైడు, గాంధీ గారిని, నెహ్రూ గారిని ఒక సైడు ఇప్పుడు చూపించేటటువంటి కథనాలు, యూట్యూబ్ వీడియోలు చాలా వచ్చేసాయి. అవి వాస్తవాలు కాదు. ఎప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ గారు, అలాగే మన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలాంటి వాళ్ళంతా కూడా గాంధీ గారు అడుగుజాడలోనే నడిచారు. సో ఒక రకంగా చెప్పాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన రైటిస్ట్. సో సుభాష్ చంద్రబోస్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని క్రిటిసైజ్ కూడా చేశారు, మీరు బ్రిటిష్తో కాంప్రమైజ్ అవుతున్నారు ఇలాంటి విషయాలకి సంబంధించి. అలాగనే మాస్ రెజిగ్నేషన్, బోస్ గారు తీసుకున్నటువంటి స్టాండ్స్ కూడా కొంతమందికి, గాంధీ గారు అలాగనే ఈ నాన్ వైలెన్స్కి ఎగెనెస్ట్గా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ లీడర్స్కి కొంత అసహనాన్ని కూడా కలిగించింది. ఈవెన్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కొంతమంది రిజైన్ చేశారు. బోస్ గారు తీసుకున్నటువంటి స్టాన్స్ ఏదైతే ఉందో, సో దీనికి సంబంధించి ఒక 12 మంది రిజైన్ చేశారు. అలాగనే త్రిపుర సెషన్ జరిగినప్పుడు 6 నెలల్లో అప్పుడే బోస్ గారు ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కి, సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్కి ఆయన అల్టిమేటం కూడా ఇచ్చారు, ఇండిపెండెన్స్కి ఎలాగైనా మీరు ఇవ్వకపోతే 6 నెలల్లో మీరు ఖతం అనేటటువంటి ఒక ఇది కూడా ఇచ్చారు. అయితే గాంధీ గారు దీన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకు అంటే మీకు ఇందాక చెప్పాను, ఇద్దరి భావజాలాలు వైరుధ్యం. ఇద్దరు భావజాలాలు వైరుధ్యం అన్నంత మాత్రాన ఇద్దరు వ్యక్తులు శత్రువులని కాదు. భక్తి మార్గాలు ఎన్నున్నా చేరుకోవాల్సింది కైవల్య మార్గమే అన్నట్టుగా వీళ్ళ తాలూకా భావజాలాలు ఎన్నైనా వీరు చేరుకోవాలని అనుకున్నటువంటి అంతిమ క్షణం అయితే మాత్రం ఇండిపెండెన్సే. అందుకే కదా సుభాష్ చంద్రబోస్ గారు ఏ కారణం చేత మరణించారో మనకి ఇప్పటివరకు తెలియదు. స్వతంత్రం వచ్చినప్పుడు, స్వతంత్రం రాగానే మనం గాంధీ గారిని కూడా చంపేశాం. సో ఫస్ట్ మనం ఎలాంటి వాళ్ళం అనేది ఊహించుకోవాలి గొప్ప వ్యక్తుల గురించి మనం మాట్లాడేటప్పుడు. సో అలాగనే పంత్ రిజల్యూషన్ డెడ్లాక్, గోవింద్ బల్లం పంత్ రిజల్యూషన్ ఒకరు పెడతారు. ఏంటంటే బోస్ గారిని వర్కింగ్ కమిటీ యాజ్ పర్ గాంధీ విషెస్, గాంధీ గారు అనుకున్నట్టుగా వర్కింగ్ కమిటీని తీసుకొచ్చి రెజల్యూషన్ పాస్ చేయాలని. దీని కారణంగా బోస్ గారు దాన్ని వ్యతిరేకిస్తారు. బోస్ గారు కూడా ఆ క్షణంలో 6 నెలల అల్టిమేటం లేదా సివిల్ డిజబిడియన్స్ మూవ్మెంట్ స్టార్ట్ చేయాలి, బ్రిటిష్ వాళ్ళని 6 నెలల్లో తరిమేయాలి. ఇది ఆయన అనుకున్నటువంటిది. ఎందుకు అంటే 2వ ప్రపంచ యుద్ధాన్ని ఆయన వేదికగా చూస్తారు. 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వర్సెస్ మన జర్మనీ వీళ్ళందరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. దాన్ని ఆసరాగా తీసుకునే మనం కూడా స్వతంత్రం సాధించాలి అనేది ఆయన ఆలోచన. ఎందుకంటే 1939లోనే మనకి ఈ 2వ ప్రపంచ యుద్ధం మొదలైపోయింది. సో ఫార్వర్డ్ బ్లాక్ తాలూకా గోల్స్ కూడా ఏంటంటే బోస్ గారు వరల్డ్ వార్ 2ని ఇంపీరియలిస్ట్ కాన్ఫ్లిక్ట్, అంటే కొలోనియల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో చాలా దేశాలను ఆక్రమించినటువంటి ఈ బ్రిటిష్ లాంటి పవర్స్, యూరోపియన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్య యుద్ధము అనేటటువంటిది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. దాన్ని ఉపయోగించుకొని భారతదేశం బ్రిటిష్ వాళ్ళ వీక్నెస్ని వాడుకొని ఎలా అయినా స్వతంత్రం అనేటటువంటి దాన్ని సాధించాలి. ఇది ఆయన తాలూకా ఆలోచన. నేను చెప్పినట్టుగా భక్తి మార్గాలు ఎన్నున్నా చేరవలసింది కైవల్య పదమే అన్నట్టుగా ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కటి ఆ రోజుల్లో. అట్లానే ఆల్టర్నేటివ్ లీడర్షిప్, అంటే రాడికల్ లెఫ్ట్ వింగ్ ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ లీడర్షిప్. కాంగ్రెస్ లీడర్షిప్ వెనకాల వెళ్ళినటువంటి వ్యక్తులు ఎక్కువే, కానీ వైలెన్స్తో అయినా సరే బ్రిటిష్ మీద పగ సాధించైనా మనం స్వతంత్రం తెచ్చుకోవాలనేటటువంటి యువత కూడా చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో. వాళ్ళకి ఒక గొంతుకగా, ఒక లీడర్గా ఈయన ఉండడం జరిగింది. అలాగనే పోస్ట్ ఇండిపెండెన్స్ సోషలిస్ట్ బ్లూ ప్రింట్, అంటే 2 ఫేజ్ స్ట్రాటజీ ఒకటి వేశారు అప్పట్లో. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో యాంటీ ఇంపీరియలిస్ట్ స్ట్రగల్, అంటే బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడడం. దాని తర్వాత ఎప్పుడైతే భారతదేశం పూర్తి సర్వస్వతంత్ర దేశంగా ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ, అలాగనే ప్రజాస్వామ్యము, సోషలిజం
ఇవన్నీ కూడా తీసుకురావాలి అనేటటువంటి ఆలోచన కూడా ఆ రోజు బోస్ గారికి ఉన్నది. అంటే ఆ రోజుల్లోనే ఒక రాజకీయ పార్టీని పెట్టి అప్పట్లోనే ఒక ఐడియాలజీని ఫామ్ చేసుకొని ఇంత యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత మనం భారతదేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే అంశాన్ని ఆలోచించారంటే ఎంత గొప్ప వ్యక్తులు వీళ్ళంతా, ఇది మనం గుర్తుంచుకోవాలి. అలాగనే అబ్సల్యూట్ సోవరెనిటీ, నాగ్పూర్ కాన్ఫరెన్స్లో కూడా కాన్స్టిట్యూషనల్ డిమాండ్స్ కొన్ని ఉంటాయి. అప్పటికే కాంగ్రెస్ రాజ్యాంగబద్ధంగా కొన్ని కోరికలు కోరుతూ ఉంటుంది. అవి ఏవి వద్దు, ఆల్ పవర్ టు ఇండియన్ పీపుల్, మొత్తం అధికారం అంతా భారతదేశం తాలూకా వ్యక్తుల చేతుల్లోనే, భారతీయుల చేతుల్లోనే పెట్టాలి. ఇది ఆయన తాలూకా నినాదం. దీని కారణంగా ఆయన లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంలో లెఫ్ట్ వింగ్ మిలిటెంట్ ఎగెనెస్ట్ బ్రిటిష్లో భాగంగా ఫార్వర్డ్ బ్లాక్ని స్థాపించి అందులో సోషలిస్ట్, కొంతమంది యువత, రాడికల్ నేషనలిస్ట్ గ్రూప్స్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి ఆయన తీసుకొచ్చారు. చాలామంది ఆజాద్ హింద్ ఫౌజ్ని సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించారంటారు. కాదు, ఆయన అందులో జాయిన్ అయ్యారు. తర్వాతనే దానికి ఆ వైభవం వచ్చింది. అలాగనే మాస్ పబ్లిక్ అవేర్నెస్, నేషన్ వైడ్ ఆయన చాలా టూర్స్ చేశారు. మాసెస్ని మొబిలైజ్ చేయడము, కొంత బ్రిటిష్కి వ్యతిరేకంగా కొన్ని మొమెంటమ్స్ తీసుకురావడము. అట్లాగనే కాంగ్రెస్ని కూడా కొంత ఎజిటేషన్, బోస్ గారి కారణంగా కాంగ్రెస్ కూడా చాలా ప్రెషర్ని ఇవ్వడం ప్రారంభించింది బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా. అలాగనే ఆర్మ్డ్ లిబరేషన్ ఐడియాలజికల్ బేస్తోనే ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేటటువంటి ఫామ్ అయింది. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధాన్ని కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ జపనీస్ మనం చేయడం జరిగింది. జపాన్ వాళ్ళు కొంత వెనక్కి లాక్కున్నారు, అక్కడ మనం దెబ్బపడ్డాం. అలాగనే సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్లోంచి బయటకు వెళ్ళినటువంటి కారణంగా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు కొన్ని జరిగాయి. ముఖ్యంగా ఇంటలెక్చువల్ రీడెఫినేషన్ ఆఫ్ లెఫ్ట్ వర్సెస్ రైట్ అంటే ఒక డిబేట్ మొదలైంది. అసలు భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఎలాంటి భావజాలం కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, లెఫ్ట్ రైట్. ఇప్పుడు ప్రజలు వీటి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అలాగే మోనార్కీ ఆఫ్ థాట్, అప్పటి వరకు కూడా గాంధీ గారి ఐడియాలజీ తాలూకా డామినెన్స్ ఉండేది. మనం ఎప్పుడు స్వేచ్ఛ అనేటటువంటి దాన్ని సాధించాలంటే సత్యం, అహింస పద్ధతులను పాటించాలి. ఇది గాంధీ గారి ఐడియాలజీ. ఇది చాలామంది ప్రజలు బిలీవ్ చేశారు. కానీ ఒక రకంగా యూత్ ఈ మార్గంలోంచి ఎక్కువగా సుభాష్ చంద్రబోస్ గారి మార్గంలోకి వెళ్ళడానికే ఇష్టపడ్డారు. మీకు ఎందుకే చూడండి, భారతదేశంలో కూడా 1990ల్లో కొంతవరకు ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం వైపు చాలా ఆకర్షితులైనటువంటి ప్రజలు ఉన్నారు. అందుకే మనకు అప్పట్లో కొన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయి బాగా. మీ అందరికీ గుర్తుంటే ఒసే రావులమ్మ అని ఒక సినిమా తీశారు, దాసరి నారాయణరావు గారు అనుకుంటా. అందులో ఒక పాట కూడా ఉంటుంది, రావులమ్మవో రావులమ్మవో అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది. పాడితే బాగుండదేమో. అందులో ఒక లైన్ ఉంటుంది, మీరు కనుక గమనిస్తే, ఆయన శ్రీనివాస్ గారు పాడారు ఆ పాట. అందులో ఒక లైను, భగత్ సింగ్ని ఉరితీస్తే విప్లవం ఆగిందా, హర్షత్ ఆయన పేరు హర్షత్ మోనిని చంపితే నరికితే పాట మూగబోయిందా అంటాడు. సో అంటే విప్లవం అనేటటువంటిది కొందరు వ్యక్తులు మరణించినా ఆగదు, విప్లవం వెళ్తుంది. సో ఆ రోజుల్లో, ఇప్పుడు ఇది మనం డెవలప్మెంట్, అభివృద్ధి, వీటి గురించి మాట్లాడుతున్నాం. ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం లేదు. సో ఆ రోజున ఇలాంటి అభ్యుదయ భావాలను తీసుకొచ్చినటువంటి వ్యక్తే సుభాష్ చంద్రబోస్. కాబట్టి ఒక ఆలోచన జనరేషన్ని మొత్తం ఒక ఆలోచన వైపు తిప్పినటువంటి వ్యక్తి. అలాగనే ఫ్యాక్షన్ నుండి ఇండిపెండెంట్ ఫోర్స్, ఫార్వర్డ్ బ్లాక్ అనేటటువంటిది కాంగ్రెస్లో ఒక భాగం, కానీ ఒక సర్వస్వతంత్ర పార్టీగా అది మారింది. ఒక పులి బొమ్మ దానికి చిహ్నంగా ఉంటుంది. బ్లూ ప్రింట్ ఫర్ నేషనల్ రీకన్స్ట్రక్షన్, ఆ రోజుల్లోనే స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని పునర్నిర్మాణం ఎట్లా చేయాలి, దీనికి కూడా ఫార్వర్డ్ బ్లాక్ అనేక ఐడియాలజీలు అనేటటువంటి వాటిని ఇచ్చింది. కాబట్టి ఇలాంటి మహనీయులు ఆ రోజు పెట్టినటువంటి పార్టీలు ఇప్పుడు మనగడలో లేకపోవడం, బహుశా తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాటిని ఐడియాలజికల్గా భారతదేశానికి కావాల్సినట్టు మార్చలేకపోయారేమో అనేది నా అవగాహన. మీ అవగాహనని దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్, దయచేసి ఆన్సర్ని తెలపండి. అలాగే దీనికి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా 200 పదాల్లో రాయండి. దట్ విల్ హెల్ప్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అలాగనే ఇందాక మీకు చెప్పినటువంటి ఒక చిన్న అనౌన్స్మెంట్. So thank you. Have a good day.